వాళ్ళకి ఒక ఇంజెక్షన్ ఇచ్చాం. అది పాయిజన్ అయి వాళ్ళు చచ్చిపోతారు. ఆ నిజమేదో చెప్పేసి నీ ఫ్యామిలీని బ్రతికించుకో. నేను 10 లెక్క పెడతా. ఈ లోపు నా ఫ్యామిలీ నార్మల్ అవ్వాలి, లేకపోతే చచ్చిపోతా. వద్దు 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 చెప్పు, యాంటీడోస్ ఇవ్వమని చెప్పు. చెప్తా. రే యాంటీడోస్ ఇచ్చేయండి రా. నీవొక్కడికే నా గురించి 4 గోళ్ల మధ్య చెప్తే సరిపోదు. నా గురించి ప్రపంచానికి తెలియాలి. అందరూ వచ్చారా? అందరం వచ్చాం సార్. అందరూ వచ్చాం. చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాం. చెప్పండి. చెప్పండి సార్, చెప్పండి. 1983 అప్పుడు నాకు 25 సంవత్సరాలు. పెళ్ళ 2 పిల్లలు కూడా పుట్టారు. అప్పుడు నా లైఫ్లో ఒక పెద్ద సమస్య వచ్చింది. అమ్మా, 5 నిమిషాలు కూడా నడవలేని పరిస్థితి నాది. కాళ్ళు విరిగిపోతున్నట్టు అనిపించేవి. కనీసం నీళ్లు తాగడానికి గ్లాసు కూడా లేపలేని పరిస్థితి. తీసుకోండి. ఏమైందండి? గ్లాస్ కూడా పట్టుకోలేకపోతున్నారు. నా చేతులు విరిగిపోతున్నట్లు అనిపిస్తున్నాయి సావిత్రి. తలంతా తాళ్లతో బిగించి కట్టినట్టు చావు నా పక్కనే ఉన్నట్టు ఉండేది. ఏమైందిరా? 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 అయ్యో అయ్యో, పెద్ద బాబు ఏమైందిరా? అప్పుడు తెలిసింది అదొక రోగమని. డాక్టర్ గారు, మా అబ్బాయికి ఇప్పుడు ఎలా ఉంది సార్? చూడమ్మా, నా లైఫ్లో ఎలాంటి కేసు ఎప్పుడు చూడలేదు. నాకు కూడా ఇదే మొదటిసారి. అంటే ఏమైనట్టు డాక్టర్? చూడండి, మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. అయినా చెప్తాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ప్రతి మనిషికి గ్రోత్ హార్మోన్స్ని బాడీలో సరఫరా చేయడానికి మెదడు దగ్గర పిట్యూటరీ అనే ఒక గ్రంథి ఉంటుందమ్మా. అది మీ అబ్బాయికి కంప్లీట్గా డ్యామేజ్ అయింది. దానివల్ల మెల్లమెల్లగా బాడీలోని బోన్స్ అన్నీ విరిగిపోతుంటాయి. ఆ తర్వాత లేవలేక కూర్చోలేక నరకం అనుభవించాల్సి వస్తుంది. ఏం చేస్తే బాగవుతుంది డాక్టర్? ఎంత ఖర్చు పెట్టినా ఉపయోగం లేదమ్మా. మహా అయితే 6 నెలలు బతుకుతాడు, అంతకంటే ఎక్కువ బతకడు. ఇప్పటికే బాగా ముదిరిపోయింది. అవకాశం లేదు. నేనేమీ చేయలేనమ్మా. సారీ, ఐఎమ్ వెరీ సారీ. ఏమీ చేయలేము. ఏమైంది అత్తయ్య? అత్తయ్య ఏమైంది? చెప్పండి అత్తయ్య, ఏమైంది? డాక్టర్ ఏమన్నారు అత్తయ్య?
చెప్పండి అత్తయ్య. నీకు ఇద్దరు కొడుకులున్నారు. నీ పెద్ద కొడుకు శ్రీకృష్ణుడి అంశలో పుట్టాడు. యుగ పురుషుడు, చిరంజీవిలా బ్రతుకుతాడు. కానీ పెద్ద గండం ఉంది. అది గట్టెక్కితే తిరుగులేదు. చిరంజీవిలా బ్రతుకుతాడు. చిరంజీవిలా బ్రతుకుతాడు. చిరంజీవిలా బ్రతుకుతాడు. నా కొడుకు బతుకుతాడు. నా కొడుకు బతుకుతాడు. నా కొడుకు ఏం కాదు. ఏం కాదు. ఏం కాదండి. మన అబ్బాయికి ఏం కాదు. నా కొడుకు బతుకుతాడు. నా కొడుకు బతుకుతాడు. నా కొడుకు బతుకుతాడు. స్వామి, నా కొడుకుని కాపాడండి స్వామి. స్వామి, నా ప్రయత్నం నేను చేస్తాను. అక్కడ పడుకోబెట్టండి. స్వామి. భగవంతుడా, నువ్వే దిక్కు స్వామి. నా పసుపు కుక్కల్ని నువ్వే కాపాడాలి. అలా ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 6 నెలల పాటు ఆ ఋషి ఏవేవో చెట్ల మూలికలతో నాకు ట్రీట్మెంట్ చేశారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను స్వామి. మీరు నాకేమిచ్చారో తెలియదు, కానీ నన్ను బ్రతికించారు. అది చాలు. భగవంతుడు ఈ ప్రకృతి ద్వారా మనిషి బ్రతకడానికి అన్నీ ఇచ్చాడు. కానీ మనిషే ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తించి పాడు చేసుకుంటున్నాడు. నీకేమీ కాదు. సంతోషంగా చిరంజీవిగా బ్రతుకు నాయనా. నాకు వచ్చింది ఒక రోగం. ఈ విషయం అప్పుడే చెప్పేయచ్చు, కానీ మీ అందరు నాలా ఉండాలని, మీ బాడీలో పార్ట్స్ తీయించేసుకుంటారని భయం వేసింది. అందుకే చెప్పలేదు. ఆ రోజుల్లో కలో గింజో తాగి 100 సంవత్సరాలు బతికితే ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్ తింటూ 60 సంవత్సరాలు కూడా బతకడం కష్టమైపోయింది. దానికి కారణం ఇలాంటి సైంటిస్టులు. ఇప్పుడు మనం తింటుంది ఫుడ్ కాదు, కెమికల్స్. అవును, మనం తింటుంది కెమికల్స్. ధాన్యంలో కెమికల్స్, కూరగాయల్లో కెమికల్స్, పండ్లలో కెమికల్స్, పాలల్లో కెమికల్స్, ఆఖరికి మనం తాగే నీళ్ళలో కూడా కెమికల్స్. కెమికల్స్ లేకుండా ఒక్క పదార్థమైనా చూపించగలరా? ఇన్ని కెమికల్స్ తింటూ మనిషి బ్రతుకుతుంది. అవసరం ఉన్నా లేకపోయినా డబ్బు కోసం ఇలాంటి మెడిసిన్స్ ఎన్నైనా కనిపెడతారు. ఇలాంటి సైంటిస్టులు. అదే కాకుండా ఆన్లైన్లో పిజ్జాలు, బర్గర్లు, చికెన్. అందుకే 30 సంవత్సరాలకే బీపీలు, షుగర్లు, కొలెస్ట్రాల్లు, అల్సర్లు. అందుకే తలలు కూడా పండిపోతున్నాయి. వీటన్నిటికి కారణం కెమికల్స్, 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 కెమికల్స్. సహజంగా ఉండండి, సహజ సిద్ధమైన పదార్థాలనే తినండి, ఆరోగ్యంగా ఉండండి. అదే నా కోరిక. అందరికీ నమస్కారం.